ఇరాన్లో మొరాలిటీ పోలీస్ అబాలిష్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇరాన్ ప్రభుత్వం దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినా గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచే ఈ వాయిస్ వినపడుతోంది. అసలు మొరాలిటీ పోలీస్ ఇరాన్ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే, ఇరాన్ ఒక కన్జర్వేటివ్ కంట్రీ, అక్కడ ఆర్థడాక్స్ వాల్యూస్ ఎక్కువ. వాటిని ప్రమోట్ చేయడానికి, ముఖ్యంగా షరియా లాలో ఉన్న కన్జర్వేటివ్ కాన్సెప్ట్స్ని ప్రమోట్ చేయడానికి, ముఖ్యంగా పబ్లిక్ అపియరెన్స్ ఎలా ఉండాలి, పబ్లిక్ కాండక్ట్ ఎలా ఉండాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ముఖ్యంగా ఆడవాళ్ళ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, వాళ్ళు వదులుగా ఉండే పొడిగైన దుస్తులు వేసుకోవాలి, హెడ్ని కూడా కవర్ చేసుకోవాలి, హెయిర్ని కవర్ చేసుకోవాలి, మేకప్ వేసుకోకూడదు, పబ్లిక్ అపియరెన్సెస్ ఇవ్వకూడదు, వాళ్ళ ఫేస్ పబ్లిక్లో కనపడకూడదు. ఇటువంటివన్నీ ముఖ్యంగా జీన్స్ ప్యాంట్లు అంటే చిరిగిపోయిన అక్కడక్కడ చిరిగిన జీన్స్ ఇలాంటివి ఏమి వేసుకోకూడదు, కాస్మెటిక్స్ వాడకూడదు. వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇరాన్లో మొరాలిటీ పోలీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీనికి పేర్లు మారుతూ ఉంటాయి. 1979 ఎప్పుడైతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిందో ఇరాన్లో, అప్పటి నుంచి కూడా పేర్లు మారుస్తూ ఇటువంటి మొరాలిటీ పోలీసింగ్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న మొరాలిటీ పోలీస్ అనేది గస్తీ ఇర్షాద్ అంటామన్నమాట. ఇది 2006 నుంచి నడుస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా ఉంది, ఆ పేర్లు మారుతూ వస్తాయి. ఇప్పుడున్న గస్తీ ఇర్షాద్ అనేది 2006 నుంచి వస్తుంది. యాక్చువల్గా లాస్ట్ 3 నెలల నుంచి ఇరాన్లో చాలా అల్లర్లు జరుగుతున్నాయి, ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది పెద్ద సోషల్ మూమెంట్ లాగా కూడా చూసుకోవచ్చు. వరల్డ్లో సోషల్ మూమెంట్స్లో సామాజిక ఉద్యమం అనమాట, మహిళలు నడుపుతున్న ఉద్యమం. వాళ్ళు మెటల్ బుల్లెట్స్కి వెరవట్లేదు, లేకపోతే రబ్బర్ బుల్లెట్స్కి వెరవట్లేదు, అంబులెన్స్ డిటెన్షన్స్కి వెరవట్లేదు అమ్మాయిలు, అయినా ఫైట్ చేస్తున్నారు. ఇంతమంది అమ్మాయిలు ఇరాన్ లాంటి దేశంలో వచ్చి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఇదే పెద్ద క్వశ్చన్. ఇరాన్లో 3 నెలల క్రితం మాషా అమిని అనే ఒక 22 సంవత్సరాల అమ్మాయి మొరాలిటీ పోలీస్ చేతుల్లో చనిపోయిందని చెప్పి ఒక ఎలిగేషన్ అనమాట. ఆ అమ్మాయి హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెప్పి మొరాలిటీ పోలీసులు ఆ అమ్మాయిని కస్టడీలోకి తీసుకుని బాగా కొట్టారని, ఆ తర్వాత ఆ దెబ్బలకు అమ్మాయి చనిపోయిందని చెప్పి అంటున్నారు. వాళ్ళు డిసౌన్ చేసినప్పటికీ ఈ ఆర్గ్యుమెంట్ ఇది నిజమే అని చెప్పి ఇరాన్లో అందరూ అమ్మాయిలు బయటకు వచ్చారు. చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చారు. వాళ్ళు పెద్ద పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇరాన్ గవర్నమెంట్ కథనం ప్రకారం ఈ ప్రొటెస్ట్లు అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళే ఈ ప్రొటెస్ట్లు లాంచ్ చేయించారు అని చెప్పి కూడా ఇరాన్ గవర్నమెంట్ అంటోంది. మనందరికి తెలుసు ఇరాన్ థియోక్రటిక్ స్టేట్. అసలు ఇరాన్ ఇలా ఎప్పటి నుంచి ఉంది? ఇంత స్ట్రిక్ట్ కన్జర్వేటివ్ రూల్స్ ఎప్పటి నుంచి వచ్చాయి? ఇరాన్లో 1979కి ముందు పెహ్లవీ డైనస్టీ ఉండేది. ఈ పెహ్లవీ డైనస్టీ చాలా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్తో ఉండేది. ముఖ్యంగా అమెరికా, బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ ఇక్కడ ఉండేవి. వాళ్ళ ఆయిల్ ప్రయోజనాల కోసం ఇరాన్తో చాలా క్లోజ్గా ఉండేది ఈ కంట్రీస్ కూడా. అయితే అప్పట్లో 1936లోనే ఇరాన్లో పెహ్లవీ డైనస్టీ కింగ్ హిజాబ్ బ్యాన్ చేశారు. అంటే హిజాబ్ అవసరం లేదని చెప్పారు. చాలా లిబరల్ రూల్స్ ఉండే అనమాట. అమ్మాయిలు స్పోర్ట్స్ ఆడొచ్చు, అమ్మాయిలు కాస్మెటిక్స్, మేకప్ లాంటివి వేసుకోవచ్చు, చాలా లిబరల్ రూల్స్ ఉండేవి. అయితే పెహ్లవీ డైనస్టీలో కరప్షన్ చాలా ఎక్కువ ఉంది. పేదవాళ్ళకి చాలా పావర్టీ, అంటే అభివృద్ధి ఫలాలు పేదవాళ్ళకి అందలేదు అనమాట. తర్వాత కోర్ ఇస్లామిక్ వాల్యూస్లోకి వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చాయి. దాంతో అక్కడ థియోక్రటిక్ స్టేట్ ఏర్పడింది 1979లో. ఆ తర్వాత నుంచి కన్జర్వేటివ్ రూల్స్ అనమాట. దాంతో ఖచ్చితంగా ఆడపిల్లల మీద చాలా ఆంక్షలు బయలుదేరాయి. ఈ ఆంక్షల ఫలితమే ఈరోజు అంటే ఇంటర్నెట్ని ఎవరు ఆపలేరు, డెమోక్రటిక్ వాల్యూస్ని ఎవరు ఆపలేరు, మానవ హక్కుల పోరాటం ఎవరు ఆపలేరు. ఒక అమ్మాయి చనిపోతే మిగతా అమ్మాయిలందరూ వచ్చి హెయిర్ కట్ చేసుకుని రోడ్డు మీద నడవటం, హెయిర్ మీద హిజాబ్ తీసేసి రోడ్డు మీద నడవటం, మా హక్కులు మాకు ఇవ్వాలని నడవటం. ఇది కేవలం ఉమెన్ యొక్క హక్కుల కోసమే కాదు, కొంతమంది ఆడపిల్లలు అయితే యాంటీ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఇది వెస్ట్రన్ మీడియా వక్రీకరించి చూపిస్తోంది. వాళ్ళకి ఇస్లామిక్ రిపబ్లిక్ అవసరం లేదు కాబట్టి అలా చూపిస్తుందని ఇరాన్ అంటుంది. కానీ ఇది కేవలం వెస్ట్రన్ మీడియా చేస్తున్న పనేనా అంటే కాదు. ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశంలో ఉమెన్ లెడ్ అప్రైజింగ్ అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇంతమంది మహిళలు వెస్ట్రన్ మీడియా చెప్తారు, వెస్ట్రన్ కంట్రీస్ చెప్తారు. రెండోది సపోర్ట్ కూడా అంతర్జాతీయంగా, జాతీయంగా వాళ్ళకి చాలా ఉంది. ముఖ్యంగా సాకర్ ప్లేయర్స్, ఇరాన్కి చెందిన సాకర్ ప్లేయర్స్ నుంచి మూవీ పర్సనాలిటీస్ వరకు ఎవరైతే పైకి వచ్చారో, ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు.
తర్వాత గవర్నమెంట్ ఈ మూవ్మెంట్ని ప్రొటెస్ట్ చేసే విధానం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. గవర్నమెంట్ ఎలా దీన్ని గవర్నమెంట్ ఆపేస్తుంది, ఈ ప్రొటెస్ట్లని ఎలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, సప్రెస్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా అంబులెన్సెస్ కూడా వాడుతుంది. అంబులెన్స్ డిటెన్షన్ సెంటర్స్గా కూడా వాడుతుంది అనమాట. చాలా అంబులెన్సెస్ తీసుకొచ్చి అందరిని దాన్ని ఎక్కించి కూర్చోబెట్టడం, బుల్లెట్స్ వాడటం, ముఖ్యంగా రబ్బర్ బుల్లెట్స్, పెప్పర్ స్ప్రే ఇలాంటివన్నీ వాడటం. తర్వాత చాలా మంది అమ్మాయిలు ఈ మొత్తం ప్రొటెస్ట్లో ఐ ఇంజురీ సఫర్ అయ్యారు. మెటల్ బుల్లెట్స్కి, రబ్బర్ బుల్లెట్స్కి వాళ్ళ కళ్ళని పాడైపోయినాయంట. అయినా అమ్మాయిలు దీనికి ఏది భయపడట్లేదు. అయితే దీనన్నిటికీ కారణం ఎవరు అంటే పైకి మొరాలిటీ పోలీసింగ్. అయితే గత 3 నెలల నుంచి మొరాలిటీ పోలీసింగ్ ఏం పెద్దగా కనపట్లేదు. బయట మిగతా సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంకా అమ్మాయిల పైన ఎవరైతే హిజాబ్ లేకుండా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని కొట్టడం, వాళ్ళని భయపెట్టడం వేరే వాళ్ళందరూ చేస్తున్నారు. కానీ మొరాలిటీ పోలీసింగ్ అనేది అబాలిష్ చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ కనుక చెప్తే అమ్మాయిలు ప్రొటెస్ట్లు ఆపుతారేమోనని ఇరాన్ గవర్నమెంట్కి ఒక నమ్మకం అనమాట. దాంతో ఒక ఫీలర్ బయటికి పంపించింది, మొరాలిటీ పోలీసింగ్ బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి. అయితే ఇంకొక పేరుతో వస్తుంది, ఇప్పుడు గస్తీ ఇర్షద్, ఇంకో పేరుతో మళ్ళీ ఇంకో మొరాలిటీ పోలీసింగ్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా అనగదొక్కాలని ట్రై చేస్తే ఖచ్చితంగా అంతకంటే ఫాస్ట్గా అది రిపల్షన్ వస్తాయి. సో ముఖ్యంగా ఆడపిల్లలు కనుక బయటకు వస్తే మొత్తం ఆ స్టోరీ వేరుగానే ఉంటుంది. ఇరాన్ లాంటి దేశంలో ఎంతమంది అమ్మాయిలు వస్తే అది ఎవరికైనా కంట్రోల్ చేయడం కష్టమే అనమాట. దాంతోపాటు హిజాబ్ అనే అంశం పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మూవ్మెంట్స్కి మీరు చూస్తే చైనా లాంటి దేశంలో, అంటే ఇరాన్ థియోక్రటిక్ కంట్రీ, చైనాలో మనం చూస్తే ఇంకో ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి, యాంటీ లాక్డౌన్ ప్రొటెస్ట్లు, లేదా మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రొటెస్ట్లు. చైనాలో యూత్ మొత్తం వైట్ పేపర్లు తీసుకుని A4 సైజ్ చూసుకుని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం పోరాడుతున్నారు. వాళ్ళు కూడా ఏం వాడుతున్నారు తెలుసా? వాళ్ళు కూడా సోషల్ మీడియాని విరివిగా వాడుతున్నారు. ఇరాన్లో కూడా వాడుతున్నారు. సో ఎప్పుడైతే సోషల్ మీడియా, ఇంటర్నెట్ లాంటివి ప్రపంచంలో వచ్చాయో డెమోక్రసీ అక్కడ మొదలవుతుంది, డెమోక్రటిక్ ఆలోచనలు అక్కడ మొదలవుతాయి, ఫ్రీడమ్స్ అక్కడ మొదలవుతాయి. ఖచ్చితంగా ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ డెమోక్రసీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ కమ్యూనిజం or theocracy or authoritarian state. The only alternative for democracy is a better democracy. The only alternative for freedom is a better freedom. ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి కమ్యూనిస్ట్ దేశాలు కానీ, థియోక్రటిక్ దేశాలు కానీ డెమోక్రటిక్గా మారక తప్పదు. కానీ ఈలోపు ఎంతమంది ప్రాణాలు పోవాలి, ఎన్ని లక్షల మంది దీనికోసం పోరాడాలి, ఎంత పోరాటం జరగాలనేది పెద్ద క్వశ్చన్. ఇవన్నీ లేకుండా శాంతియుతంగా మార్పులు వస్తే, శాంతియుతంగా పబ్లిక్ కొంత చేంజెస్ తీసుకొస్తే కనుక మంచిది. కానీ కమ్యూనిస్ట్ దేశాలు, థియోక్రటిక్ దేశాలు అంత ఫాస్ట్గా మారవు. అయితే మొరాలిటీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ ఇండియాలో కూడా మనం వాడుతుంటాం. కానీ మొరాలిటీ పోలీసింగ్ అనేది ఇండియాలో మనం వాడే కాంటెక్స్ట్ ఏంటి తెలుసా? సొసైటల్ వాల్యూస్ని ఎవరైతే కాలు రాస్తున్నారో, ఆర్థడాక్స్ వాల్యూస్ని ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అనమాట. ఉదాహరణకి అమ్మాయిలు పబ్లిక్లో తిరిగితే వాళ్ళు వెనకాల పడి కొట్టడం, అమ్మాయిలు షార్ట్ డ్రెస్లు వేసుకుంటే వాళ్ళు వెనకాల పట్టడం. మోరాలిటీ అండ్ మోరల్ వాల్యూస్ చేంజెస్ ఫ్రమ్ సొసైటీ టు సొసైటీ, కంట్రీ టు కంట్రీ, రీజన్ టు రీజన్, పర్స్పెక్టివ్ టు పర్స్పెక్టివ్. నాకు మోరాలిటీ అనేది నీకు మోరాలిటీ అనిపించకపోవచ్చు. సో దాంతోపాటు ఒకళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు ఏది ఇమ్మోరల్ కాదు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు, పక్క వాళ్ళ రైట్స్లోకి చొరబాటు చేసుకోనంత వరకు ఏది ఇమ్మోరల్ కాదు. జేఎస్ మిల్ అని ఒక పొలిటికల్ థింకర్ ఉన్నారు. ఆయన ఒక ప్రిన్సిపల్ ప్రపోజ్ చేస్తారు, హార్మ్ ప్రిన్సిపల్ అని చెప్పి. అంటే ఇతరులకు హాని కలిగించినంత వరకు మన ఫ్రీడమ్ మనకుంది. యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ద టిప్ ఆఫ్ మై నోస్ స్టార్ట్స్. యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ద టిప్ ఆఫ్ మై నోస్ స్టార్ట్స్. ఇంత లిబరల్ వరల్డ్లో ఇంకా కూడా హెడ్ స్కార్ఫ్ల గురించి, ఇంకా కూడా మోరల్ పోలీసింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత చదువు అంటే వీఆర్ లివింగ్ ఇన్ అ అడ్వాన్స్డ్ వరల్డ్. మనం స్పేస్ రాకెట్స్, క్రయోజెనిక్ రాకెట్స్, స్పేస్ స్టేషన్స్ గురించి మాట్లాడుతున్న టైంలో నువ్వు హిజాబ్ వేసుకున్నావా లేదా, లేకపోతే ఆడపిల్లలు బయటకు వచ్చారు లేదా రోడ్డు మీదకి? గాంధీ గారు ఏం చెప్పారు? అర్ధరాత్రి 12 ఒక అమ్మాయి ధైర్యంగా నడిచినప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు లెక్క అని చెప్పారు. అటువంటి దేశంలో మోరల్ పోలీసింగ్ అనే ఆలోచన ఏంటి? ఒకసారి మనం అందరం ఆలోచించాలి.